హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా మనము ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన మోడల్ పేపర్ అయితే మనము మన ఛానల్లో చూస్తున్నామండి. సో ప్రతిరోజు ఒకటైతే ఉంటుంది. ఆఫ్టర్నూన్ 3 o'clock ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఉంటుందండి. ఖచ్చితంగా చూడండి. వీలైతే డైలీ 2 మోడల్ పేపర్స్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. అంతేకాకుండా మనకు ఈ మంతే మనకు ఎగ్జామ్ డేట్స్ అయితే రావడం అయితే జరిగింది 21వ తారీఖు నుంచి. ఇంకా టైం అయితే చాలా తక్కువగా ఉందండి. ఈ టైంని ఎవరైతే మరి సక్రమంగా వినియోగించుకుంటారో వారికైతే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకేనా, మన యాప్లో కూడా కోర్స్ స్టార్ట్ చేస్తామండి. టెస్ట్ సిరీస్ కూడా ఉంది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఏపీ పోలీస్ ఉద్యోగాలు అంటే గ్రూప్స్కి సంబంధించి కూడా కోర్సులు ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ కోసము చాలా బాగుందండి. తక్కువ కాస్ట్లో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ వినండి, మీకు నచ్చితే తీసుకోండి. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి అందరూ కూడా. మన ఛానల్ మిత్రులందరికీ ఒక బంపర్ ఆఫర్ పేరుతో జనవరి 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు మ్యాగజిన్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఈ మ్యాగజిన్ కంప్లీట్గా తెలుగులో ఉంటుంది. ఓకే, టోటల్ కరెంట్ అఫైర్స్ ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో కూడా ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే కూడా డైలీ వైజ్గా ఉంటుంది. అంతేకాకుండా 10,000 వరకు జీకే బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. డైలీ వైజ్గా ఉంటాయి. డైలీ 20 బిట్స్ రూపంలో జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉంటాయండి. దాదాపు 10,000 వరకు. సో రానున్నటువంటి హైకోర్టు ఉద్యోగాలకు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని ఉద్యోగాలకు కూడా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి మనకి. సో సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు శాంపిల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఓకేనా, మరి మీకు కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి 150 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే స్క్రీన్ షాట్ని మీకు వితిన్ 1 అవర్లో పంపడం జరుగుతుంది. ఓకే, మంచి అవకాశం ఉపయోగించుకోండి. దీంతో పాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులైతే వారికి కానిస్టేబుల్ కంప్లీట్ ప్రీవియస్ పేపర్స్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి హైకోర్టు అభ్యర్థులకైతే ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడము జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1, 2028 ఒలింపిక్ క్రీడల వేదిక ఏది? సరైన సమాధానం ఆప్షన్ 1 అండి. లాస్ ఏంజల్స్లో మరి 2028 ఒలింపిక్ క్రీడలను నిర్వహించనున్నట్లుగా ఇక్కడ తెలపడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ 1, చెర్రీ బ్లాసమ్ మావో ఉత్సవాన్ని ఇటీవల ఏ రాష్ట్రంలో నిర్వహించారు? చెర్రీ బ్లాసమ్ మావో ఉత్సవము. ఆన్సర్ ఆప్షన్ 3, మణిపూర్లో దీన్ని నిర్వహించడం అయితే జరిగింది. అక్కడ ఒక సాంప్రదాయ పండుగగా దీన్ని అయితే నిర్వహిస్తారు. నెక్స్ట్ 1, ఈ క్రింది ఏ క్రీడలకు ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశము ఇటీవల కల్పించడాన్ని చూడవచ్చు? 63వది ఆన్సర్ ఆప్షన్ 2 అండి. క్రికెట్కి అండి. క్రికెట్కి మరి అవకాశం అయితే కల్పించడాన్ని మనం చూడవచ్చు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరము ఏది? దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరము ఏంటండి? అన్నైముడి అండి. కేరళలో ఉంది. ఓకే, అన్నైముడి కేరళలో ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. మరి అందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి. ప్రతిరోజులాగే ఈరోజు కూడా అడుగుతున్నాను. మరి లాస్ట్ టైం నిన్న మోడల్ పేపర్లో అడిగినటువంటి క్వశ్చన్, ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్ 1న ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారండి. ఓకే, నోట్ చేసుకోవాలి. మరి ఈరోజు మన క్వశ్చన్ ఏంటి అంటే, దక్షిణ భారతదేశంలో ఎత్తైనది అన్నైముడి. మరి భారతదేశంలో ఎత్తైనటువంటి పర్వత శిఖరం ఏది? ఓకేనా, అన్నీ కలుపుకోనండి. ఇక్కడ పీఓకే కాదు, అన్నీ కూడా పీఓకేలో ఉన్నదైనా కూడా మనదే. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అయినా కూడా మనదే అది. అంటే మనము ఇంకా దాన్ని వదిలేయలేదు. సో పీఓకేలో ఉన్నదైనా కూడా ఇంకెక్కడ ఉన్నదైనా కూడా భారతదేశంలో ఎత్తైన శిఖరము పేరేంటి? కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే, అంతేకాకుండా మీకు తెలియకుంటే భారతదేశంలో ఎత్తైన శిఖరం అని చెప్పేసి కామెంట్ చేయండి, నేను అప్డేట్ చేస్తా. ఓకే, నెక్స్ట్, భారతదేశంలోని క్రింది దేవాలయాలలో బ్లాక్ పగోడా అని పిలువబడేది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, సూర్య దేవాలయం. కోనార్క్లో ఉంటుందండి. కోనార్క్ సూర్య దేవాలయం చాలా చాలా ప్రసిద్ధి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రఖ్యాత సూర్య దేవాలయం. నెక్స్ట్ 1, సంస్కృత వాంగ్మయాన్ని ఇంగ్లీష్ వారికి పరిచయం చేసిన తొలి తరం ప్రముఖుల్లో మొదటి వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, చార్లెస్ విల్కిన్స్. చార్లెస్ విల్కిన్స్. నెక్స్ట్ 1,
పశ్చిమ దక్కన్లోని రేవు పట్టణము బరిగజకు గల ఇతర పేర్లు ఏంటి? బరిగజకు ఇతర పేర్లు 67. ఆన్సర్ ఆప్షన్ 4 అండి పైవన్నీ. సో భృగు కచ్చ అంటారు, బారు కచ్చ అంటారు, బ్రోచ్ అంటారు. ఇవన్నీ కూడా బరిగజకు పేర్లుగా మనమైతే చెప్పుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు ఈ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇంటర్పోల్ యొక్క ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది? ఇంటర్పోల్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి, ఫ్రాన్స్లోని లయన్స్లో ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి స్థాపించినప్పుడు దాని సభ్య దేశాల సంఖ్య ఎంతగా ఉండేది? ఆన్సర్ ఆప్షన్ 3 51 అండి. ఓకే, చార్టర్డ్ అనే దానిపైన మొట్టమొదటి సమావేశం చార్టర్లో సంతకం చేసిన దేశాలు 51. ఓకే, నెక్స్ట్ వన్, జాతీయ రహదారి NH1 పోయే నగరాలను ఏ నగరాలను కలుపుతుంది? NH1 నేషనల్ హైవే 1. ఆన్సర్ ఆప్షన్ 1 అంబాలా, జలంధర్ గుండా ఢిల్లీ, అమృత్సర్లను అయితే కలుపుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, భారతదేశంతో సహా అనేక దేశాలలో క్రింది ఏ మొబైల్ టెక్నాలజీని ఎక్కువగా వాడుతున్నారు? ఆన్సర్ ఆప్షన్ 1 గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్. గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్ అనేటువంటి టెక్నాలజీని ప్రజెంట్ ఎక్కువగా వాడుతున్నాం. నెక్స్ట్ వన్, బీపీని కొలిచేటువంటి పరికరం ఏది? ఆప్షన్ 2 సిగ్మో మానోమీటర్. దీంతో మాత్రమే బీపీని కొలుస్తారు, బ్లడ్ ప్రెషర్. నెక్స్ట్, లేడీ విత్ ద ల్యాంప్ అని ఎవరిని పిలుస్తాము? లేడీ విత్ ద ల్యాంప్ ఆప్షన్ 1 ఫ్లోరెన్స్ నైటింగేల్. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో మరి చాలామందికి వీరైతే సేవ చేయడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్, జాతీయ సీతాకోక చిలుకల పార్క్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 బెంగళూరులో కలదు, కర్ణాటక. జిఐఎస్ను విస్తరించండి. జిఐఎస్ ఆప్షన్ 1 గ్లోబల్ ఇమేజింగ్ సిస్టమ్ అంటారు. దీన్ని ఏమంటారు? గ్లోబల్ ఇమేజింగ్ సిస్టమ్. నెక్స్ట్ వన్, పృథ్వీ 1 యొక్క పరిధి ఎంత? పృథ్వీ 1 యొక్క పరిధి 76. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, 150 కిలోమీటర్లు. నెక్స్ట్ వన్, ప్రపంచంలో ఒకే రాకెట్ ద్వారా అత్యధిక ఉపగ్రహాలను పంపిన దేశాల వరుస క్రమము ఏది? 77 ఆప్షన్ 4 అండి. సో మరి భారత్, రష్యా, అమెరికా, చైనా దేశాలైతే వరుస క్రమంలో ఉండడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం, సబ్బు వస్త్రాలను శుభ్రపరచడానికి కారణము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 తలతన్యతలో తగ్గుదల వల్ల మరి సబ్బు వస్త్రాలను శుభ్రపరచడానికి గల ఆ ధర్మం అయితే పాటిస్తుంది. నెక్స్ట్ వన్, ఫాన్జిన్ యొక్క రసాయనిక నామం ఏంటి? ఫాన్జిన్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి, కార్బోనిక్ క్లోరైన్నే ఫాన్జిన్ అంటారు. నెక్స్ట్ వన్, క్రింద పేర్కొన్నటువంటి ఎంజైమ్లను వాటి ఉత్పత్తి స్థానాలను సరిగా జత చేయండి. ఆప్షన్ 1 చూద్దాము, పెప్సిన్ ఎందులో ఉంటుందండి? ఇది జఠర రసంలో ఉంటుంది. ట్రిప్సిన్ క్లోమ రసంలో ఉంటుంది. నెక్స్ట్ ఎరెప్సిన్ ఎక్కడ ఉంటుంది? అంత్రారసంలో ఉంటుంది. టయలిన్ లాలాజలంలో ఉంటుందండి. ఓకేనా, మన నోటిలోనే ముందుగా ఆహారం అనేది కొంతవరకు జీర్ణం అవుతుందండి లాలాజలంలో ఉండేటువంటి టయలిన్ అనేటువంటి ఎంజైమ్ ద్వారా. ఓకే, నెక్స్ట్ వన్, పట్టు ఎట్టు తొగై అనేటువంటి 18 పుస్తకాలు ఏ సంగమ పరిషత్లో రచించబడ్డాయి? పట్టు ఎట్టు తొగై అనేటువంటి 18 పుస్తకాలు. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 3వ. నెక్స్ట్ వన్, చోళులు రాజకీయమైన వివాహ సంబంధ బంధాలను ఎవరితో కొనసాగిస్తూ ఉండేవారు? 82 ఆప్షన్ 4 అండి, కళ్యాణికి చెందిన చాళుక్యులతో. నెక్స్ట్ వన్, ఐని అక్బరీ గ్రంథ రచయిత ఎవరు? ఐని అక్బరీ ఆన్సర్ ఆప్షన్ 1 అబుల్ ఫజల్. ఎవరండి? అబుల్ ఫజల్. నెక్స్ట్ వన్, భూమి శిస్తు సేకరణలో రంజిత్ ప్రవేశపెట్టిన పద్ధతి ఏది? భూమి శిస్తు సేకరణలో రంజిత్ ప్రవేశపెట్టిన పద్ధతి ఆన్సర్ ఆప్షన్ 3 అండి, బతాయి పద్ధతి. ఏంటండి అది? బతాయి పద్ధతి. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. అభినవ భారత సొసైటీ, అనుశీలన్ సమితి, గదర్ పార్టీ, స్వరాజ్ పార్టీ వీటి యొక్క స్థాపకులు ఎవరు అనేది క్వశ్చన్ అండి.
మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాము. ముందుగా అభినవ భారత్ సొసైటీ విడి సవార్కర్ 1904లో ఏర్పాటు చేయడం జరిగింది. అనుశీలన్ సమితి శ్రీ అరవిందో ఘోష్ గారు. గదర్ పార్టీ లాలా హరిదయాల్ గారు శాన్ ఫ్రాన్సిస్కోలో మరి 1914లో ఏర్పాటు చేయడం జరిగింది. స్వరాజ్ పార్టీ చిత్తరంజన్ దాస్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని దేనిని పిలుస్తారు? స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ 1 కేరళని స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తాము. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానమును గుర్తించండి. ఒక థర్మల్ పవర్ స్టేషన్ 4000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి స్థాయిని సాధిస్తే ఆ క్షేత్రాన్ని యుఎంపిపి అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ అంటారు. ఒక థర్మల్ పవర్ స్టేషన్ 1000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి స్థాయిని పొందినట్లయితే ఆ క్షేత్రాన్ని ఎస్టీపీఎస్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ అంటారు. సరైన సమాధానం ఏంటి మరి అంటే ఆప్షన్ 3 అండి. ఏ మరియు బి రెండు కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. చూద్దాం. ప్రపంచంలో అతి తక్కువ వయసు కలిగిన మృత పర్వతాలు హిమాలయాలు. ప్రపంచంలో అతి పొడవైన మృత పర్వతాలు యాండిస్ పర్వతాలు. ప్రపంచంలో అతి ఎత్తైన మృత పర్వతాలు హిమాలయాలు. సరైన సమాధానము ఏంటి మరి? 88 ఆప్షన్ 4 అన్నీ కూడా సరైనవిగానే చెప్పుకోవచ్చు. ఈ హిమాలయాలని అతి ఎత్తైన మృత పర్వతాలు అంటారు. అంతేకాకుండా అతి నవీన మృత పర్వతాలు. ఓకే, అతి తక్కువ వయసు అన్న నవీన మృత పర్వతాలు అని ఒకటి. మరి అతి ఎక్కువ వయసు కలిగిన మృత పర్వతాలు భారతదేశంలో ఉన్నాయండి. అవే ఆరావళి పర్వత శ్రేణులు. నెక్స్ట్ వన్, లోనార్ సరస్సు ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 అండి. మహారాష్ట్రలో యొక్క లోనార్ సరస్సు ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, క్యోటో ప్రోటోకాల్ దేనికి సంబంధించింది? ఆప్షన్ 3 అండి. గ్రీన్ హౌస్ వాయువుల తగ్గింపునే క్యోటో ప్రోటోకాల్గా మనమైతే చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్, జాతీయ తడి నేలల పరిరక్షణ పథకము క్రింది ఎన్ని తడి నేలలను భారత ప్రభుత్వం గుర్తించింది? జాతీయ తడి నేలల పరిరక్షణ పథకము క్రింది ఎన్ని తడి నేలలను భారత ప్రభుత్వం గుర్తించింది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి. 115. నెక్స్ట్ వన్ చూద్దాం. కాలుష్యం కారణంగా కురిసిన ఆమ్ల వర్షం వల్ల తాజ్ మహల్ పాలరాయి క్షయానికి గురి కావడాన్ని ఏమంటారండి? 92 ఆప్షన్ 1 పాలరాయి క్యాన్సర్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. రాజ్యాంగ సవరణ పద్ధతులు, ప్రొటెం స్పీకర్, దేశాధిపతి నామపత్రపధికారి అధికారిగా వ్యవహరించుట, న్యాయ సమీక్ష అధికారం. మరి ఈ యొక్క విధానాలు భారత రాజ్యాంగంలోనికి ఎక్కడి నుంచి తీసుకున్నాం చూద్దాం. రాజ్యాంగ సవరణ పద్ధతులు 368 ఆర్టికల్ ప్రకారము చేస్తామండి. సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకున్నాం. ప్రోటెం స్పీకర్ ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాము. దేశాధిపతి నామమాత్ర అధికారి అనే భావనని బ్రిటన్ నుంచి తీసుకున్నాం. న్యాయ సమీక్షాధికారాన్ని అమెరికా నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో సరైనది. జిల్లాలలో అత్యున్నత క్రిమినల్ కోర్టు జిల్లా సెషన్స్ న్యాయస్థానము. జిల్లా జడ్జీలను గవర్నర్ హైకోర్టును సంప్రదించి నియమిస్తారు. సెషన్స్ న్యాయమూర్తి ఒక వ్యక్తికి మరణశిక్ష విధిస్తే అది అమలు కావడానికి హైకోర్టు ధృవీకరణ అవసరము. సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ 4 అన్నీ కూడా సరి అయిన సమాధానాలే. నెక్స్ట్ వన్, భారత సమైక్యతకు అమెరికా సమైక్యతకు గల సాధారణ లక్షణము ఏది? ఏముంటుందండి మరి? ఆన్సర్ ఆప్షన్ 4 రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేందుకు ఒక సమైక్య న్యాయ వ్యవస్థ అనేది ఉంటుందండి. ఇవి రెండు కూడా ఒక సాధారణ అంటే రెండిట్లో కామన్గా ఉండేటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది ఏ కమిషన్లో ఒక మహిళా సభ్యురాలు తప్పనిసరిగా ఉండాలి? ఆన్సర్ ఆప్షన్ 4 అండి. పైవన్నీ జాతీయ ఎస్సీ అండ్ ఎస్టీ కమిషన్, జాతీయ బాలల హక్కుల కమిషన్లో తప్పకుండా ఒక మహిళా సభ్యురాలు ఉండాలి. నెక్స్ట్ వన్, జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 క్రింద ఏ ప్రభుత్వ కార్యక్రమాలు లేదా పథకాలు వర్తింపచేయబడతాయి? 97 ఆప్షన్ 1 ఏబిసి 3 అండి. చూద్దాం. మధ్యాహ్న భోజన పథకం, మిడ్ డే మీల్ స్కీమ్, బాలల సమీకృత అభివృద్ధి పథకము, ప్రజా పంపిణీ వ్యవస్థ. ఈ 3 కూడా మనకైతే ఉండడాన్ని మనము చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఈ నామ్ అనగా ఏంటి? ఈ నామ్ అనగా 98 ఆప్షన్ 2 అండి. అన్ని వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీలను మరియు ఇతర యార్డులను అనుసంధానం చేసే ఆన్లైన్ మార్కెట్నే ఈ నామ్ అంటారు. నెక్స్ట్ వన్, నాబార్డ్
గురించి క్రింది వాటిలో సరికానిది ఏది? సరికానిది. ఆప్షన్ 3 ఆర్ఆర్బీలు, సహకార బ్యాంకులు, ప్రాథమిక సహకార సంఘాల తనిఖీ బాధ్యత దీనికి ఉంది అనేది తప్పు. ఓకే, మిగతా అన్ని కరెక్ట్. ఇది ఒక శిఖరాగ్ర మరియు పునర్పెట్టుబడి సంస్థ. వ్యవసాయానికి పెట్టుబడులు పెట్టే రుణాలు అందించేటువంటి ఒక శిఖరాగ్ర సంస్థ. అవసరమైన రైతులకు నేరుగా స్వల్పకాలిక రుణాలు సమకూర్చదు. ఓకే, ఇది రైతులకు సమకూరుస్తుందా అండి? సమకూర్చదు, డైరెక్ట్ బ్యాంకులకు ఇస్తుంది. సహకార రుణ సంఘాల మూలధనాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వానికి వీలు కలిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు దీర్ఘకాలిక రుణాలను అందిస్తుంది డైరెక్ట్. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ధరల్లో హెచ్చుతగ్గులు అస్థిరముగా ఉండే వస్తువుల ధరలను పరిగణలోనికి తీసుకోకుండా ద్రవ్యోల్బలాన్ని లెక్క కడితే ఆ ద్రవ్యోల్బలాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, మూలధన ద్రవ్యోల్బలము అంటాం. దాన్ని ఏమంటాం? మూలధన ద్రవ్యోల్బలము. ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన మోడల్ పేపర్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. మన యాప్లో మంచి కోర్సులు కూడా లాంచ్ చేసామండి, ఒకసారి డెమో క్లాసెస్ వినండి, మీకు నచ్చితే తీసుకోవచ్చు ఫుల్ కోర్స్. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే, బై.